మానసికమైనటువంటి ఆలోచనలు చాలా వస్తుంటాయి. వచ్చిన ప్రతి ఆలోచన నువ్వు అంగీకరించకూడదు. కొన్ని వేల తలంపులు నీ మనసు ద్వారా ప్రయాణం చేస్తున్నాయి. అన్నీ మంచివేనా? కాదు. కొన్ని మంచివి, కొన్ని కీడు కలిగించేవి, కొన్ని నీకు అవసరం లేనివి, అవి కూడా నీలోండి ప్రయాణం చేస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి? వాటిని ఫిల్టర్ చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతిసారి కాఫీ చేసినా టీ చేసినా వాళ్ళు ఏం చేస్తారు? స్టెయినర్లో పూర్తిగా అది కాఫీ ఫిల్టర్ చేస్తారు. అలాగే మీ తలలోకి వచ్చిన ప్రతి తలంపును ఏం చేయాలి? మనం ఫిల్టర్ చేయాలి. నీ జీవితంలో కూడా వచ్చే ప్రతి తలంపు అంగీకరించకూడదు. ప్రతిరోజు కూడా ఫిల్టర్ సిస్టమ్ నీలో ఉండాలి. ఫిల్టర్ చేసుకోవడం నేర్చుకున్నప్పుడు నువ్వు కాపాడబడతావు. మంచి విషయాలు మాత్రం తీసుకో, వ్యర్థమైన వాటిని తీసేసాయి. మరి ఎలా ఫిల్టర్ చేయగలమండి మన తలంపులను? దేవుని వాక్యం ద్వారా ఫిల్టర్ చేయగలవు. దేవుని వాక్యం ద్వారా ఫిల్టర్ చేయగలవు. ఫిలిప్పీ 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. Download ShareChat.